ఈ శారీ అయితే పర్పుల్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది. తర్వాత నేను కాపర్ బార్డర్ కావాలని చెప్పేసి ఇలాంటి శారీ ఒకటే తీసుకున్నా. ఇది నాకు 1500 పడిందండి. బ్లౌజ్ ఏం వర్క్ చేయించుకోలేదు, జస్ట్ అట్లా రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. నెక్స్ట్ ఇంకొక శారీ అయితే ఇది మా ఆడపడుచు చూపించిందని చెప్పినా కదా, ఆ శారీనే డీటెయిల్గా చూపిస్తున్నా. ఇంకా ఇది వర్క్ అంతా దానికే వచ్చేసింది, శారీలోనే వచ్చేసింది మొత్తం. ఇదైతే ఎంత ప్రైస్ పడిందో నాకైతే తెలియదండి. ఇదైతే బ్రౌన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. అవి అయితే ఆమెనే చేపించిందంట. 350 400 అట్లా పడింది. ఇది మోస్ట్ ట్రెండింగ్ శారీ, నారాయణ పట్టు శారీ. ట్రెండింగ్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. ఇది నాకు అప్పుడు 1200 అట్లా పడింది. తర్వాత ఇది 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను. నెక్కి ఏం చేపించుకోలేదు, జస్ట్ అట్లా రౌండ్గా పెట్టించుకున్నాను. తర్వాత హ్యాండ్స్కి అవి నేనే వేసుకున్నాను. కోనేటి కాలువ వీధిలోకి వెళ్ళి అవి పూసలు అన్నీ తెచ్చుకొని నేనే స్టిచ్ చేసుకున్నా. చాలా హెవీ లుక్ అనిపించింది అవి పెట్టడం వల్ల. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నేను మా ఫస్ట్ బాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకున్నాను. 1000 పడింది నాకు. చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చాలా టైం ఇది కట్టుకోలేదు కూడా నేను. బ్లౌజ్ అయితే నేను కొన్ని వాటికైతే చూపించట్లేదు, జస్ట్ నార్మల్గానే స్టిచ్ చేసుకున్నా కదా. తర్వాత ఇది నాకు మా ఆయన బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాడండి, ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది ఆన్లైన్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, కానీ వచ్చిన తర్వాత జస్ట్ అట్లా నార్మల్గా అనిపించిందండి, ఎల్లో అండ్ బ్లాక్. ఇదైతే నా పెళ్లి చీర. పెళ్లి చీర అంచులు కుట్టించుకోకూడదు అంటారు కదా, నేను ఇప్పటిదాకా కుట్టించుకోలేదు. 5 ఇయర్స్ అయింది. జస్ట్ రౌండ్ నెక్ పెట్టుకున్నాను అంతే. ఇది మా అత్తమ్మ వాళ్ళు స్టిచ్ చేయించారు కాబట్టి మెజర్మెంట్స్ అందుకు ఏం సరిగా లేవు, సో ఇది అలాగే ఉండిపోయింది. ఇది వచ్చేసి నాకు మా చిన్న బాబు పుట్టినప్పుడు మా ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది కూడా ఆన్లైన్లోనే తీశాడంట. ఆ ఎల్లో కలర్ శారీ అండ్ ఈ శారీ మా ఆయన దించాడు. 2500 అంట. వేస్ట్ అనిపించింది అసలు నాకు. మీషోలో అయితే 900 800కి అట్లనే ఉన్నాయి. తర్వాత ఇదైతే నా కొత్త పట్టు శారీ. కొత్తది ఒక్కసారి కూడా వేసుకోలేదు. రెడ్ అండ్ నేవీ బ్లూ కలర్ వచ్చింది, థిక్ బ్లూ. తర్వాత ఇలా మామిడి పిందెల్లాగా వచ్చాయి. బ్లౌజ్ అయితే సూపర్గా స్టిచ్ చేశారు. నేను మా ఊర్లోనే చేయించుకుంటా. ప్రొద్దుటూరులో అయితే నేను అస్సలు స్టిచ్ చేయించుకోను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కాంబినేషన్. ఇంకా వేసుకోలేదు ఈ శారీ, జస్ట్ కలెక్షన్ కోసమని చూపిస్తున్నాను. నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ శారీ, కొత్తగా ఈ మధ్య తీసుకున్నా. ఆ గ్రీన్ శారీకి ఆ రెడ్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నా, కానీ నాకు ఎల్లో బ్లౌజ్ ఒకటి కనిపించింది. ఆ బ్లౌజ్ ఎలాగైనా స్టిచ్ చేయించుకోవాలని స్టిచ్ చేయించుకొని తర్వాత దీనికి మ్యాచింగ్ ఉండేటట్టు కోనేటి కాలువ వీధికి వెళ్ళి నేను ఆ లేస్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ది. నేనే స్టిచ్ చేసుకున్నా. చాలా హెవీ లుక్ అనిపించింది. 1 మీటర్ నాకు 110 రూపీస్ పడింది. దానికి ఆ రెడ్ కలర్ బ్లౌజ్ కన్నా ఈ ఎల్లో కలరే బాగా సెట్ అయింది అనిపించింది. ఇదైతే ట్రెండింగ్లో ఉంది శారీ. నాకు 1100 పడింది. ఇప్పుడు రేట్ తగ్గిండొచ్చు. ఎల్లో గ్రీన్ చాలా బాగుంది అనిపించింది, కానీ రెడ్ కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి అది కూడా నేను స్టిచ్ చేయించుకున్నా.